వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. అగ్రరాజ్యం అమెరికా ప్రపంచానికి పెద్దనలా వ్యవహరిస్తోందా లేక నియంతలా మారిపోతుందా? వెనిజులా అధ్యక్షుడి అపహరణ, రష్యా ట్యాంకర్ల సీజ్ వంటి చర్యలతో దూకుడు మీదున్న డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ప్రపంచ దేశాలు గట్టి కౌంటర్ ఇస్తున్నాయి. ఇకపై అమెరికా ఏ దేశంపై పడితే ఆ దేశంపై దాడి చేయలేదు అంటూ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కు తగులుతున్న ఆ 5 ప్రధాన దెబ్బలు ఏంటి? అమెరికా ఏకాకి అవుతుందా? డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ లో అడుగుపెట్టినప్పటి నుంచి ప్రపంచ రాజకీయాలు సెగలు పుట్టిస్తున్నాయి. తన అమెరికా ఫస్ట్ పాలసీతో దూసుకుపోతున్న ట్రంప్ కు ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై ప్రతిఘటన మొదలైంది. అమెరికా ఏకపక్ష నిర్ణయాలు ఇకపై సాగవని చెప్పేలా 5 కీలక పరిణామాలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. మొదటిది రష్యా చైనా ఉమ్మడి వ్యూహం. అమెరికా చేస్తున్న ఆయిల్ వార్ ను అడ్డుకోవడానికి రష్యా చైనాలు తమ వ్యూహాలకు పదును పెట్టాయి. అట్లాంటిక్ సముద్రంలో రష్యా ట్యాంకర్ సీజ్ తర్వాత మాస్కో తన నౌకాదళాన్ని మరింత అప్రమత్తం చేసింది. రెండోది డాలర్ ఆధిపత్యానికి ముప్పు. అమెరికా ఆంక్షల నుంచి తప్పించుకోవడానికి ప్రపంచ దేశాలు ఇప్పుడు డాలర్ కాకుండా ఇతర కరెన్సీలో వాణిజ్యం చేయడానికి సిద్ధమవుతున్నాయి. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థకు పెద్ద దెబ్బ. మూడవది అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన ఆరోపణలు. ఐక్యరాజ్య సమితి వంటి వేదికలపై అమెరికా తీటు పలు దేశాలు తప్పుపడుతున్నాయి. సముద్ర చట్టాలను ఉల్లంఘించి రష్యా నౌకలను పట్టుకోవడంపై యూరప్ దేశాల్లో కూడా అసంతృప్తి మొదలైంది. నాలుగవది దక్షిణ అమెరికాలో పెరుగుతున్న వ్యతిరేకత. వెనిజులాలో అమెరికా చేస్తున్న పెత్తనంపై లాటిన్ అమెరికా దేశాలు ఏకమవుతున్నాయి. అమెరికా పెరటిలోనే ఒక విప్లవానికి దారితీసేలా ఉంది. చివరగా ఐదవది అంతర్గత రాజకీయాలు, ఆర్థిక భారం. అమెరికా సైన్యాన్ని ప్రపంచవ్యాప్తంగా మోహరించడం వల్ల అమెరికా ప్రజలపై పడుతున్న ఆర్థిక భారంపై స్వదేశంలోనే వ్యతిరేకత వస్తోంది. యుద్ధాల వల్ల అమెరికా ఖజానా ఖాళీ అవుతోందని ఇది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కు రాజకీయంగా పెద్ద తలనొప్పిగా మారింది. ఈ 5 దెబ్బలతో అమెరికా తన దూకుడును తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు ప్రపంచాన్ని శాసించిన అగ్రరాజ్యం ఇప్పుడు తన అడుగులు వేసే ముందు 10 సార్లు ఆలోచించుకోవాల్సి వస్తోంది.